వస్తున్నావే. మరే ఈ బొమ్మ ఎప్పుడు చూసినా గర్రని చప్పుడు చేస్తుంది నాన్న. అలాగా? ఇలా ఇవ్వమ్మా. ఏది ఏం చప్పుడు లేదే. అదే నేను ఏయ్ బొమ్మ అనేసరికి ఆగిపోతుంది నాన్న. నిజంగారా? ఈ బొమ్మ వచ్చి 1 గంట అయింది. నీ మాట వింటుంది. ఎందుకు? ఎందుకండి? అదేనండి. ఎప్పుడు జరిగిందా దొంగతనం? దొంగతనమా? దొంగతనం ఏమిటండి? దొంగతనం అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? మీకేం సంబంధం లేనట్టు. కనిపెట్టేశారండి. పట్టపగలు జరిగిందే కనిపెట్టలేకపోతే మేమెందుకమ్మా? జంతర్ మంత్రగాడినే పట్టేస్తున్నాయి మా డిపార్ట్మెంట్ కుక్కలు. మనుషులు మేము పట్టుకోలేమా? నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను. ఈలోగా మీరు వచ్చేశారు. పోనీలేండి, ఈ తూరు ఇలా పోనివ్వండి. మన చేతుల్లో ఏముంది సార్? నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయ్యో రాత, శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట. బయలుదేరవే మరి. ఆడంగుల స్టేషన్కి ఎందుకు సార్? మీ ఇంట్లో పోయిన వెండికి మీరు గుర్తుపట్టలేరు? విన్నావా కాంతం? అదే అప్పుడు పోయిన వెంటికి ఆగింది సంగతేనండి నేను చెప్పేది. మీ ఇంట్లో పని మనిషి సైదాపేట మారవాడి కొట్లో అమ్మ చూపితే మట్టిలో ఉన్న మావాడు పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంటే సార్ దొంగలు పట్టేదానికి. చూడు బాబు, ఈయన నేను పంపిస్తా గానీ మీరు వెళ్ళండి. తొందర లేదమ్మా, సాయంకాలంలోగా సావకాశంగా పంపించండి. సార్ అమ్మయ్యా. ఏమండి, కడుపు కక్కుర్తికి దొంగతనం చేస్తేనే జైల్లో పడేశారే, ఇక మన సంగతి బయటపడితే దాంతో ఉందిలేదే. మనమంతా హై క్లాస్ కదా, అందులో ఆడవాళ్ళకు ప్రత్యేక స్థలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గిరగరా 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 గిరగరా. అయ్యో రాత, ఎంత బతుకు ఆగ్రహం జైలు పాలవడమా? నాకు అక్కర్లేదు. ఈ బొమ్మ తీసుకెళ్ళబడి మొహాన్ని బారైంది. సరే, ఎలాగూ పోలీస్ స్టేషన్ పోతున్నాగా, అది తీసుకొచ్చిస్తాను. పోలీసు వాళ్ళకి కదండి, ఆ కిల్లి బడ్డీ వడికిస్తే వాడు డ్రైవర్ చూసుకుంటారు. ఓహో అదే. అమ్మా విజయ్. పిలిచారా? అవునమ్మా, ఈ బొమ్మ గిరుగిరుమంటుందన్నావు కదా, తీసుకెళ్ళి ఇంకొక మంచి బొమ్మ తీసుకొస్తారే. నిజంగా? ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. నానా, నాకు ఇలాంటిదే తేవాలి. తప్పకుండా. నానా, త్వరగా రావాలి. చూరు. మళ్ళీ మధ్యలో వేసా నడవరా. అమ్మో, నీకు దండం పెడతాను. ఈ కాళ్ళు మాత్రం నాకు కాదు రోయ్. నడవరా. రాజు, ఒరే రాజు, రాజు, ఏమిటా ఇది? అత్త మన బొమ్మరా, చూడరా, నడుస్తుందిరా, నడుస్తుందిరా. మన బొమ్మేరా, మన బొమ్మేరా, మన బొమ్మేరా, అత్త మన బొమ్మేరా. ఒరే రాజు, నువ్వు అరవకు గొడవ చేయకు, మెల్లిగా వెళ్ళి నైస్గా పట్టేద్దాం. నైస్గా పట్టేద్దాం. ఏమిటమ్మా ఈ బొమ్మ తాట్లు? ఏమయ్యేది ఈ బొమ్మ కింద పడితే నీ ప్రాణాలన్నీ పోయేది. నీ ప్రాణం పోతే పర్వాలేదమ్మా, ఈ పిల్లల ప్రాణాలని తీసుకుని. అయ్యో అయ్యో, ఏమీ లేదు మేడం. ఈ బొమ్మ కింద పడితే మీ యజమాని అంటే మీ బాస్ మీకు పనిష్మెంట్ ఇస్తాడు కదా, అదే మా వాడు అత్త తణుకులో మీ ప్రాణాలు పోతాయంటున్నాడు. చూడు మేడం, ఈ బొమ్మ మాదే. ఈ బొమ్మ మాదే కాదు కాదు, మా బాస్ ఈ రోజే తెచ్చాడు. ఈ రోజే తెచ్చాడా? టాక్సీలోనా? ఎస్, టాక్సీలోనే తెచ్చాడు. ఈ బొమ్మ మందే. అవును రోయ్, సందేహం లేదు, మన బొమ్మే. మా బొమ్మ కాదు, కాదు మా బొమ్మ, మా బొమ్మ. బొమ్మ పోయింది. మేరీ ఆంటీ, మేరీ ఆంటీ, జోసెఫ్. దొంగ పిల్లకాయలు ఎక్కడికి రా పోతున్నారు? చూడు మేరీ ఆంటీ, ఇది మన బొమ్మ, మన బొమ్మను తీసుకుంటున్నారు. ఇది మా బొమ్మ కాదురా, మా బొమ్మ ఇచ్చే. కాదే మా బొమ్మ, ఒక ఇచ్చే. ఇది మా బొమ్మ. నువ్వు ఉండరా. చూడవ్వా, ఏం బువ్వా? ఏం లేదు మమ్మీ, అసలు సంగతి ఏమిటంటే ఈ బొమ్మ మాదే. దీన్ని ప్రొద్దుట టాక్సీలో మేము మర్చిపోయాను. చెప్తాను. ఏమండి, ఈ బొమ్మ మీదేనా? ఎస్, నిజంగా మీదేనా? చెప్పారుగా మా బాస్ తీసుకొచ్చాడని. సరే సరే, మీకు మాకు దెబ్బలాట్లేందుకు? ఈ బొమ్మ మీదో మాదో తేలాలంటే ఓ చిన్న కిటుకు. ఒక్కసారి గౌనెత్తి చూడనివ్వండి. You fool! మమ్మీ, పట్టకు మమ్మీ. బొమ్మ తీసుకో అంటే బొమ్మ. ఒరే, అడ్రస్ అయితే లేదురా, ఇది మన బొమ్మ కాదు.
ఇంకో చూడ మ్యాన్ ఇదిగో ఇది ఐస్ చూడటయ్యా ఇది ఐస్ చూడు ఎంత వేడిగా ఉందో ఉంటాయి బాబు సోడా ఏడు కాదు కీప్ క్వైట్ మ్యాన్ కీప్ క్వైట్ అది కూడా ఫియట్ టాక్సీ మన టాక్సీ లాగా ఉందిరా మన టాక్సీ లా ఏమిట్రా మన టాక్సీ ఏ ఇదిగో అయ్యా మీ లాలు ఏలు నాకు తెలవు అది మాత్రం మా రాముడిది ఏ రావుడు దొంగ రావుడా శబాష్ రావుడా అగ్గి రావుడా పిడిగి రావుడా బండ రావుడా బలే రావుడా మార్నింగ్ షోవా ఈవినింగ్ షోవా మీ సినిమా రావుడు కాదయ్యా మా టాక్సీ రావుడు ఏ రావుడు మాకు పిలువు రమ్మను టాక్సీ రాదయ్యా నీ టాక్సీ ఎవడుకోవాలయ్యా మాకు కావాల్సిన డ్రైవర్ వాడితో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి రమ్మను కమాన్ రాలేడు బాబు వాడు రాకపోతే మేమే వెళ్తాం రారా ఇల్లు ఎక్కడా అదిగో కనబడే గుడిసే వాళ్ళమ్మ ఉన్నట్టు పడిపోయింది బాబు పడిపోయిందా అవును నిజంగా పడిపోయిందా అవును బాబు అంటువ్యాదేమో అయ్యి బాబోయ్ కలరారా కలరారా అది రన్నా. కలరారా. బొమ్మ మన బాబరా మన బొమ్మ షాడా ఏ బొమ్మ కనపడ్డా మందేనంటావు ఏ టాక్సీ కనపడ్డా మందేనంటావు కాదు అత్త మన బొమ్మరా కావాలంటే గమనే చూడు గౌన్ 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 బాత్ లో జరిగింది చాలు నోరు మూసుకుంటారా చూడు నాయన ఏ బాబు ఆ డ్రైవర్ ఎక్కడ ఎందుకు ఏం లేదు ఆ కంగారులో మా ఆవిడ ఈ బొమ్మను కూడా మా తట్టా పుట్టతో కూడా తీసుకొచ్చేసింది తీరా ఇంటికి పోయి చూస్తే ఇది మాది కాదని తేలింది పాపం ఎవరితో ఏమిటో జాగ్రత్తగా ఆ డ్రైవర్ గొప్ప చెప్పండి నిజంగా మీరు ధర్మరాజులండి పరులు సంబంధిస్తే పాయసలా చురుకుంటున్న ఈ రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళింద్రాజు కూడా వెనక్కి తీసుకొచ్చారంటే ఓహో దీనికి అంతటికీ కారణం మా ఆవిడే అయితే ఈ నమస్కారం ఆవిడకి మీరు ఇది పట్టుకోండి ఈ నమస్కారం ఆవిడ పట్టుకుపోతాను